పెట్టుకోవడం అంటే నవ్వి అంటే సపోర్ట్ చేశారు. ఆయనకేం తప్పకుండా మన పోతే ఇంకా 2 రోజులు ఉన్నారు. మనకు మెడిటేషన్ మనం పెరుగుతూ ఉంటాం. మన లగేజ్ ఆయన రూమ్లో పెడతాడు, ఎవరు సబ్బిస్తాడు, స్నానం చేయమంటాడు, సిట్టింగ్ ఇస్తాడు. కూడా ఆయన చేయటం అది నేను చదివాను. నేను లైన్ లైన్ ఇన్ హౌస్ ఎవరైనా పాలు అభ్యర్థికి వస్తారంటే వాళ్ళకి బ్రెడ్ జాము పాలు మా ఆయన తాగరు, వీళ్ళు వస్తారు కదా అని వాళ్ళకి ఏమేమి కావాలని మళ్ళీ చెప్తుంటారు. ఒక ఆమెకేమో వేడి కావాలి, చపాతీలు కానీ దానికోసం వస్తారంట. మీరు దేనికోసం వస్తారో అదే ఇస్తాను నేను అని చెప్పేసి చెప్తూ ఉంటారన్నమాట. అట్లాగా మనం దేనికోసం అది ఇస్తారు. నాకు చపాతీలు కావాలి, లేదా కాయగూరలు కావాలి, ఇది కాబట్టి నీకు అదే ఇస్తారు. ఇంకా నాకు ఇంకా ఈజీ అంటారు ఆయన. పాలు మాకు అంతా ఇచ్చేస్తున్నారే, మరి మీరు తాగలేదు. ఎంత ఇది ఎంత హ్యూమిలిటీ అండి నిజంగా. ఆయన చూడండి, మనిషిని చూస్తే ఎలా అనిపిస్తుంది చూడండి. అంత ఇది అంత వచ్చినప్పుడు ఈశ్వర్ సాయి గారు కూడా ఒక పెట్టుకొని వస్తారు. 2 days తాగడం అంటే ట్రెడిషనల్ పీపుల్ పద్ధతి ఏమంటారు, ఫీల్ అవుతారా, ఇష్టపడతారు. 2-3 రోజులు ఈశ్వర్ గారు తట్టుకోవడం చెప్పేసినారు పద్దాచారులు. ఎందుకు చెప్పలేదు ముందే తీసుకోవాలి. కొన్ని చెప్తుంటే చాలా బాధ వేసేస్తుంది. ఒకసారి నేను విన్నాను, ఎంత కరెక్ట్ నాకు తెలియదు కానీ వీళ్ళు చాలా మన పదాచారి గారి వాళ్ళ ఇది కదా చాలా ఆచారాలు ఎక్కువ. కాబట్టి అసలు బాబీ గారు వచ్చినప్పుడు ఇంట్లో ఫ్యామిలీ లేదట, పక్కన సందులు ఉంటాయంట వాళ్ళకి, ఆ సందులు కూడా పోవాలట. అట్లా వచ్చేవాళ్ళంట. అంటే నేను ఎట్లాంటి వాళ్ళు ఆయన తెలియదు అప్పటికి. నేనంతా చాలా ఇది కదా ఫిలాసఫీ హౌస్ పెడతాను. అందువల్ల ఆ సందులోనే కూర్చోబెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టారని. సరే ఏం చేశారు, పైన ఉండమన్నారంట బాబీ గారిని, ఈశ్వర సాయి గారిని. సరే ఉన్నారు, చూశారంట 2 రోజులు చూశారంట. వద్దాచారి గారు ఏం వచ్చినట్టు లేరు, వీళ్ళని నమ్మేటట్టు లేదు, సిట్టింగ్ తీసినట్టు లేదట. సరే ఇంకా బాబీ గారు చూశారంటే ఏం లాభం లేనట్టుందని చెప్పేసి పైగా ఏం చేసి నేను సిట్టింగ్ ఇస్తాను కూర్చోమని ఆయనే చెప్పారంట. వద్దాచారి గారు కూర్చున్నారంట. అంతేనండి, సిట్టింగ్ అయిపోగానే ఆడ మీద బోర్లా పడిపోయారు వద్దాచారి గారు. ఆ సిట్టింగ్ అప్పుడు ఏం కావాలని అడిగారు. ఐ వాంట్ గాడ్ అని చూపిస్తారు. వాళ్ళ వెరీ స్ట్రాంగ్ సిచ్యువేషన్. Raman dynasty or family, they have left, no? They have given up that, given up to Raman to the situation problem. బాబుజీ గారికి ఎందుకు వదిలేసారు కదా వచ్చారు? ఇట్స్ నాట్ అభ్యాసి కదా. ఏంటంటే నేను చెప్తాను. ఒకసారి నా బాబుజీ గారు సర్వోదయ బుక్ రాశారు, రియాకటాన్ రాసి. అది మామూలుగా హిందీలో పెట్టారు కదా, దాంట్లో ఎంటోలో పెట్టినప్పుడు చదువుతారు అన్నమాట. అందరూ చదివినప్పుడు ఏడు కూడా చదువుతారు. ఎవరు వద్దాచారి గారు ఇంకా 3 చదువుతారు. ఎంటో చదివినప్పుడు వాళ్ళకి దే వాంట్ సంథింగ్ టు నో ఇది అంటారు అని చెప్పేసి మీరు 3 కాంటాక్ట్ చేస్తారంట. దాంట్లో డీటెయిల్స్ ఇస్తారు కదా, ఎవరు ఇచ్చారు ఏంటని కాంటాక్ట్ చేశారంట. సరే అని చెప్పేసి వాళ్ళిద్దరేమో వచ్చి కూర్చొని తీసుకున్నారట. ఇది వద్దాచారి గారు మాత్రం రాలేదట. రాలేకుండా నేను చాలా గొప్ప అన్నారు కదా, సరే చూస్తాము, నేను ఆయనకి నువ్వు ఎప్పుడు కూర్చుంటావో చెప్పు అప్పుడు ఇస్తాను అన్నారంట బాబు. ఈయన అన్నారు, నేను ఆయన టెస్ట్ చేయాలా, నేను చెప్పను ఎక్కడ కూర్చుంటానో ఎప్పుడు కూర్చుంటాను అని చెప్పేసి తెలియకుండా కూర్చున్నారంట. ఆయన ఇచ్చేసి నువ్వు ఎప్పుడు కూర్చుంటావో ఏం కూర్చుంటావో నాకు తెలుసు అని చెప్పారంట. నేను క్లాస్మేట్ రాధాకృష్ణ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఆయన భగవద్గీత మీద రాశారు. బాగా రాయకపోతే స్ట్రాంగ్ అయినారు. ఏదో ఏదేది వాట్ ఈస్ దిస్ దాంట్లో మీనింగ్ అనేది రాశారు. ఒకసారి ఆయన ఢిల్లీ నుంచి మెడ్రాస్ పోతాను స్పెషల్ ట్రైన్. యాజ్ వదాచార్య క్లాస్మేట్స్ తెలిస్తే మాట్లాడినప్పుడు చేసేవారు. ఇలాంటి దాన్ని రియల్ స్పిరిచువాలిటీ అని రాశారు.
దాన్ని చూసి సౌత్ ఇండియా నుంచి వీళ్ళు పేదలు కదా గాట్ రెవల్యూషన్ వేసి పోతే బాబు జట్టు వచ్చినారు మీరు ఎడవేసినట్టే హిందువులు ఆయన రాశారంటే విత్ రియల్ స్పిరిచువాలిటీ అనే విషయం నేను చూసి వస్తాను. ఇది గ్రేట్ చేంజ్ ఇది సీకర్ వదాచారి గారు. ఒకసారి వదాచారి గారిని ఫస్ట్ ఎమర్జెన్సీ చేసినారు డివైన్ గాడ్లో. అప్పుడు ఆయన కుమారుడు అడిగినాడు, అంతా బాగుంది సార్, ఇంకా సీనియర్ స్థితిలో ఉండాలి, వాళ్ళని పెట్టుకోలేండి అని చేస్తే కోపం విల్ ఆఫ్ ది గాడ్ అని తర్వాత చెప్పారు, వాళ్ళని చేస్తానయ్యా, హెవీ వర్క్ దే ఆర్ నాట్ కోఆపరేటింగ్ దట్ మచ్ అండ్ ట్రైన్లో థర్డ్ క్లాస్లో వచ్చేది మెడ్రాస్కి ఆ ఎండలో. ఒకసారి ట్రైన్ రాలా, స్టేషన్లో కూర్చోండి సార్, ఈయన ఈ సొసైటీ పోదాం సార్, 8 people come. They have got special what they do. And మీకు ఉంది కదా అంటాడు, మెడిటేట్ చేసి అని మాత్రం డిసిప్లిన్ చేయాల్సిందే, లేకపోతే నాకు గ్రోత్ రాదు. నేను సిట్టింగ్స్ చేసుకున్నాను, దాన్ని ఇన్వైట్ చేసుకోవాలి. వై యూ డూ ఇట్ ఇచ్చింది ఇన్వైట్ చేసుకోవాలన్నా జీర్ణం చేసుకోవాలి. మొదటి మనం ఈ సంస్థలో ఎందుకు చేయడం అనేది గుర్తుపెట్టుకోండి. అది ముఖ్యం. సాధన కొంచెం కష్టమా కష్టం కాదు, ఆలోచన పట్టించుకోదని కాబట్టి మరీ చెత్త ఆలోచనలు వస్తానని నాకు ఎట్లా అంటే అది నాకు ఇచ్చేయాలి, నా ఆలోచన అనుకోండి. ఇంకా అంతకంటే నీకు కన్సిడర్ చేసే ఈ సూర్యుడికి అన్నం పెట్టి అమ్మ దొరకదు, ఈ తప్పుడంతా నాకు ఇచ్చేయాలి. అందుకని ఏం చేయాలి, ఏ ఆలోచన చేసినా పట్టించుకో, మంచి ఆలోచన పట్టించుకో. పాస్ట్లో కూడా నేను మంచి చేసిన ఆలోచన రాని వస్తుంది, చెడు చేసిన ఆలోచన రాదు. పాస్ట్ డిమాలిష్ ద పాస్ట్ అంటాడు. ఇప్పుడు ఏం చేస్తాం అంతే.